కొచ్చట్ల గారు నిన్న మీరు వినుంటారు అమిత్ షా గారి స్పీచ్ అండ్ రాహుల్ గాంధీ మాట్లాడింది, దానికి అమిత్ షా మాట్లాడింది, ఇదంతా మీరు వినుంటారు. ఒక రకంగా చెప్పాలంటే అమిత్ షా ప్రతి ప్రశ్నని నోట్ చేసుకుని సమాధానం చెప్పారు. నాకైతే ఎక్కడ మిస్ అయింది కూడా లేదు. కానీ వీళ్ళందరూ ఏమంటారంటే మేము అడిగిన ప్రశ్నలకు అమిత్ షా సమాధానం చెప్పలేదు, సో ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, మేము అడిగిన ఏమీ చెప్పలేదు. అండ్ అంతకంటే దారుణమైన విషయం ఏంటంటే ఫస్ట్ టైం నేను వింటున్నాను, మీరు మీ కెరీర్లో మీరు వినుంటారో నాకు తెలియదు, నా కెరీర్లో అయితే నేను వినలేదు, ఏంటంటే ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి పార్లమెంట్లో చర్చ జరగాలనడం. నాకైతే నేను ఎప్పుడు వినలే. మీరు విన్నారా సార్? నిజంగా బాత్రూమ్ లో పాడిన పాట దాని క్లారిటీ కోసం ఏఆర్ రెహమాన్ లేకుంటే రసూల్ పూకుట్టి ఒక రిమార్క్స్ చేయాలని చెప్పినట్లు అయిపోతుంది. అది నేను బాత్రూమ్ లో ఒక పాట పాడాను, ఆ రికార్డింగ్ పంపించి రసూల్ పూకుట్టి షుడ్ గివ్ హిస్ ఫీడ్బ్యాక్ ఆర్ ఏఆర్ రెహమాన్. ఇది అర్థం కాదు సాయి గారు, ఇమ్మెచ్యూర్ బిహేవియర్. అదే ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ హ్యాండిల్స్ అన్ని చూస్తుంటే. నేను నా ప్రెస్ మీట్ లో మాట్లాడిన దానికి నువ్వు డిబేట్ కి సిద్ధమా అని రాహుల్ గాంధీ అడగడము, దాన్ని ఎగ్జాజరేట్ చేసేదో హీరోయిక్ గా చూపించే ప్రయత్నం చేయడం. వాట్స్ హ్యాపెనింగ్ సార్? పార్లమెంట్ ఇది ఇంకేమన్నా నాకు అర్థం కావట్లేదు. ఆయనకి ఏంటంటే ఇదొక సైకలాజికల్ ప్రాబ్లమ్, అటెన్షన్ డెఫిసిట్ ఆర్డర్. ఒక ఆర్డర్ ఉంటుంది చిన్న పిల్లలకి ఉంటుంది, హైపర్ యాక్టివ్ గా ఉన్న పిల్లల్ని అటెన్షన్ డెఫిసిట్ ఒకటి ఉంటుంది. క్లాస్ లో కూర్చోలేరు, కాన్స్టెంట్ గా కొట్లాడుతుంటారు పక్కన పిల్లలు. ఏడిహెచ్డి అంటారు పక్కన. నథింగ్ రాంగ్ విత్ దెమ్. ఏడిహెచ్డి పిల్లలు ఏంటంటే దే కాన్స్టెంట్లీ ఏదో చేస్తుంటారు. కాంపస్ బాక్స్ ఓపెన్ చేస్తారు, దాని నుంచి ఒక పెన్సిల్ బయటికి తీస్తారు, మళ్ళీ అది క్లోజ్ చేస్తారు, మళ్ళీ టిఫిన్ బాక్స్ ఓపెన్ చేస్తాడు, ఇక్కడ బుక్ తీస్తాడు, పక్కన చైర్లు వెళ్ళి అక్కడ చూస్తాడు వాడేం చేస్తున్నాడు అని చెప్పి టీచర్ హెస్ టు కాన్స్టెంట్లీ కీప్ చెకింగ్. ఇది రాహుల్ గాంధీ ప్రాబ్లం. రాహుల్ గాంధీకి ఏంటంటే ఆయన నిలబడినప్పుడు నార్సిసిస్ట్ అంటారు ఇంగ్లీష్ లో, ఒక వర్డ్ ఉంది, అది అంటే నేను అంతే, ఐ మీ మై సెల్ఫ్, ఇంకెవరు లేరు ఈ లోకంలో. అది ప్రాబ్లం వీళ్ళకి. దిస్ సేమ్ ఇష్యూ యూ విల్ ఫైండ్ ఇన్ హిట్లర్, ఇన్ ముసలోని, మీరు ఈవెన్ ఇన్ రోమన్ జనరల్స్ యూ విల్ ఫైండ్ దిస్ సేమ్ హిట్లర్. నేను చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు జవాబు చెప్పాలి. మీరెవరండి? మీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏంటి? దాంట్లో కూడా ఆయన రిప్లై ఇచ్చారు, అది ఇంకోటి. కానీ ఓపెనింగ్ రిమార్క్స్ ఆయన చెప్పారంటే నేను 3 సార్లు మీరు 3 ఇన్స్టెన్సెస్ లో ఓట్ చోరీ మీరు చెప్పారు కదా, నేను దాన్ని ఎక్స్పోజ్ చేస్తానండి. దాంట్లో ఫస్ట్ పాయింట్ మనం చాలా టైంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇండియాస్ ఫస్ట్ ఓట్ చోరీ అది. 18 ఓట్లు వచ్చిన సర్దార్ పటేల్ గారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, 2 ఓట్లు వచ్చిన నెహ్రూ ప్రధానమంత్రి అయిపోయారు. పాకిస్తాన్ లాగానే, పాకిస్తాన్ లో ఎలక్షన్ గెలిచిన ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు, ఎలక్షన్ ఓడిపోయిన షెబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి అయ్యారు. పాకిస్తాన్ లో జరుగుతుంది, భారతదేశంలో కూడా ముందు జరిగింది. అది ఎగ్జాంపుల్, అది మన అందరికి తెలిసిందే. వై ఇట్ హ్యాపెండ్, వేర్ ఇట్ హ్యాపెండ్, దానికి లాజిక్ కూడా ఇచ్చారు మహాత్మా గాంధీ గారు. ఏంటంటే నెహ్రూకి ఇంగ్లీష్ వచ్చు, బ్రిటిష్ వాళ్ళతో డీల్ చేయాలి కదా, ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా, వీఆర్ ఓన్లీ డొమినియన్ స్టేటస్, మన రిపబ్లిక్ అయ్యేదాకా 3 సంవత్సరాలు టైం పడుతుంది, కాన్స్టిట్యూషన్ రాసి దాన్ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్ చేసి పాస్ చేయడంలో. ఆ 3 సంవత్సరాల్లో మాట్లాడాలి కదా, మౌంట్ బ్యాటన్ తో మాట్లాడాలి, ఎడ్వినాతో మాట్లాడాలి, అక్కడ వాళ్ళ బ్రిటిష్ పార్లమెంట్ లో ఉన్న పార్లమెంటేరియన్స్ వస్తారు, వాళ్ళతో మాట్లాడాలి. ఇంగ్లీష్ రాదు పటేల్ గారికి, వీ విల్ హ్యావ్ నెహ్రూ టు డూ ఇట్. లాజిక్ ఆలోచించండి, ఒక ప్రధాన మంత్రికి ఇంగ్లీష్ రావడమే ఒకటే క్వాలిఫికేషన్, నాకు అర్థం కాదు. అంతే కదా సార్, ఇంగ్లీష్ రాదనే కదా ముఖ్యమంత్రిని తీసేశారు ఇక్కడ రాజీవ్ గాంధీ గారు. అది మనం బేగం పెట్టారు పొద్దు స్టోరీ. అది పాప, అది అట్లీస్ట్ ఒక పార్టీనైనా హెల్ప్ చేసింది, టీడీపీ అనే పార్టీ పైకి వచ్చింది. ఎనీవే